హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పప్పుచారు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఒక్కో ఊర్లో ఒక్కో విధంగా చేస్తారండి. ఈరోజు నేను నా స్టైల్లో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి తయారీ విధానాన్ని చూసేద్దాం. 2 కప్స్ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పప్పు ఉడికేలోగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒకటి చిన్న రోల్ తీసుకొని అందులోకి మిరియాలు, జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. చూడండి, ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పప్పు చూద్దాము. విజిల్ మొత్తం వెళ్ళిపోయింది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పును దుద్దేసుకుందాము. నేను విస్కర్తో ఇలా చేసుకుంటున్నాను. చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇలా అనుకున్నా సరిపోతుంది, లేకుంటే పప్పు గుత్తితో అయినా మెదిపేసుకోండి. చూడండి, నాకైతే చక్కగా మెదిగిపోయింది దీంతో విస్కర్తోనే. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు కొద్దిగా, శనగపప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కొద్దిగా వేసుకోవాలి. పసుపు చిటికెడు, మిర్చి పొడి 1/2 టీ స్పూన్, సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. చూడండి, పప్పు వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మరి చిక్కగా ఉంది, కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, లేదా కొంచెం పలుచగా కావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, నాకైతే ఇలా పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది 5 to 6 మినిట్స్ దాకా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది 5 మినిట్స్ తర్వాత. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివర్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతేనండి, పప్పుచారు రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. పప్పుచారులోకి వడియాలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.